నా జీవితం గుండా నేను ఎప్పుడైతే ఒక విషయం బట్టి డెస్పరేట్ దాని వెంట వెళ్ళానో అది నాకు అంత దూరంగా వెళ్ళిపోతా ఉంది. నాకు అర్థం కాలేదు. నేను ఇంత ఆశపడ్డాను, ఇంత కోరుకున్నాను, వై am I not getting it? బట్ దెన్ ఐ కేమ్ టు పాయింట్, ఎంత వెళ్తుంటే అంత దూరం వెళ్ళిపోతుంది. ఇదంతా కాదు, నేను దేవుని సన్నిధిలో మొరపెడతా అని 7 రోజులు ఉపవాసం ఉండి, జస్ట్ వాటర్ ఫాస్ట్ ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెడుతూ 2-3 సంవత్సరాలు వేచి ఉండి 3 సంవత్సరాలు జస్ట్ స్పెండింగ్ టైం విత్ గాడ్. ఇట్లా ఉండేది నా యవన కాలంలో. అంటే ఎప్పుడైతే మరలా దేవుని దగ్గర తిరిగి వచ్చానో ఎప్పుడు నా చేతిలో బైబిల్ ఉండేది. మా ఇంట్లో ఇట్లా బైబిల్ పట్టుకొని ప్రతి రూమ్ తిరిగేదాన్ని. ఎందుకంటే లేస్తే బైబిల్, కూర్చుంటే బైబిల్, పడుకుంటే బైబిల్, వాక్యాలు గ్యాప్లో ప్రార్థన. ఇదే ఐ వాజ్ ఐసోలేటెడ్, ఐ వాజ్ ఇన్ సాలిట్యూడ్ విత్ గాడ్ ఫర్ 2 years, నథింగ్ ఎల్స్. ఇట్లా మా మమ్మీ అనేవారు, మా అన్న వాళ్ళు ఊరికి ఏడ్పించారు, అదిగో బైబిల్ అమ్మ, బైబిల్ అక్క. ఎప్పుడు ఇట్లా ఉండేది. అట్లా ఎంతగా వెన్ ఐ రియలీ డిసైడెడ్ ఇన్ మై మైండ్, సేమ్ లేయా జీవితంలో ఎట్లా జరిగిందో, నేను ఎప్పుడైతే దాని వెంట వెళ్ళానో అది నాకు రాలేదు. కానీ ఎప్పుడైతే దేవుని పట్టుకున్నానో, గాడ్ ట్రై టు టీచ్ మీ, లవ్ మీ ఫస్ట్, వర్షిప్ మీ ఫస్ట్, అడోర్ మీ ఫస్ట్, సీక్ మీ ఫస్ట్. నన్ను వెతుకు, నన్ను ప్రేమించు, నన్ను ఆరాధించు, ఇవన్నీ కాదు, నన్ను వెతుకు. ఫైనలీ వెన్ ఐ వాజ్ ఎంత అటాచ్ అయిపోయిన దేవుడు, అసలు లేకుండా ఉండకపోయేదాన్ని. అసలు ప్రార్థన చేయకపోతే, వాక్యం చదవకపోతే ఒకలాగా వెలితి, ఒక ఏడుపు, ఒక మొర. అట్లున్నప్పుడు అప్పుడు just like this, things were happening within a short span of time. ఎన్ని సంవత్సరాలు ఇంత మొరపెట్టి ఇంత ప్రయత్నించినా nothing happened. But the moment అంటే not just one moment, for years, for months, when I was just seeking God's face, everything orchestrated at the right time, and that will be the same thing for you. If you seek God first, if you worship Him, if you serve Him, if you love Him, everything God will add unto you. నమ్ముతున్నారా? పరిగెత్తకండి వీటి వెనక, వాటి వెనక, మనుషుల వెనక, ప్రేమ కోసం పరిగెత్తకండి. లేయలాగా జూడా, దిస్ టైమ్ ఐ విల్ ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దిస్ టైమ్ ఐ విల్ ప్రైజ్ గాడ్ అని మీరు మీ మనసులో ఉద్దేశించుకోవాలండి.